ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవా, సియోనులో మౌనముగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అవునయ్యా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో స్తుతి యాగం చెల్లిస్తున్నప్పుడు, మన మొక్కుబడి చెల్లిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండుటే స్తుతి చెల్లించుట అని చెప్తున్నాడు. అలాగే దేవాది దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించు దేవుడు. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని ఆయన చెంతకు సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు. కాబట్టి దేవుని సన్నిధిలో, ఆయన ఆవరణములో ఆయన ఏర్పరచుకున్న వాళ్ళంట ధన్యులంట. దేవుని చేత ఏర్పరచబడగా ఆయన సన్నిధిలోకి, ఆయన పరిశుద్ధ స్థలములోకి, దేవుని దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తూ, ఆయన ఆవరణంలోకి, ఆయన పరిశుద్ధ స్థలంలోకి ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రాజాధిరాజా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడైన రాజాధిరాజా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మహాగణుడవైన రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, గతించిన కాలమంతా దేవా, నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని వర్ధిల్లింపజేసి దేవా, నీ కనుపాప వలె కాచి కాపాడి దేవా, నీ కృపాక్షేమమును మాకు అనుగ్రహించి దేవా, నీ నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యాన్ని దేవా, అయా నీ సమృద్ధి జీవంతో మమ్మల్ని నింపి బలపరిచిన గొప్ప దేవా, అయ్యా మరొక్కసారి ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా పరిశుద్ధుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. ఎందుకు పనికిరాని మా మధ్యకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి మా మధ్యకి దిగి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్డి కమ్మని దేవా, మా హృదయపూర్వకంగా పిలుస్తున్నామయ్యా. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో దేవా నిన్ను ఆరాధించే కృపను నాకు మాకు దయచేయమడుచున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఆన్లైన్ ద్వారా దేవా నీ స్వరాన్ని వింటున్న ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకుని దేవా, వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో వారిని బలపరచడుచున్నాను. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆకాశమునకు దేవా, భూమికి పునాదులు వేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఈసురు లోకంలో ఉన్న సృష్టి అంతా నిన్ను దేవా స్తుతిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిన్ను స్తుతించాలని నీ కొరకు దేవా ప్రత్యేకపరుచుకున్న మానవులమైన మమ్మల్ని దేవా మేము స్తుతిస్తున్న ఈ స్తుతి మీద ఆశని కమడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బలమైన స్వరముతో దేవా మా జీవితాలను దేవా ఉత్తేజింపజేయమడుచున్నాను, ఉజ్జీవింపజేయమడుచున్నానయ్యా. మమ్మల్ని బలపరచమడుచున్నానయ్యా. నీ వాక్యము ద్వారా దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యమని ఉదక స్థానము ద్వారా దేవా మాలో ఉన్న ప్రతి డాగును, కళంకమును, దోషమును తీసివేసి దేవా నీ కొరకు అమూల్యమైన వారిగా దేవా, అయ్యా ఇదిగో ప్రత్యేకింపబడిన వారిగా దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఈ సాయంకాలపు ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది అంతము లేనివాడా ఇదిగో తండ్రి, మొదటి వాడు కడపటి వాడైన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అల్ఫా ఒమేగాను వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఆరాధన అంతటి నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఆది నుంచి అంతము వరకు నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా నాదంటూ లోకాన ఏది లేదయ్యా అని పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే
బ్రతుకంతా నీది, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న ఈ సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, బ్రతుకుచున్న ఈ క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ఈ క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నీదే, నీదే, బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్విచ్చినది ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో మేమున్నామంటే దేవా, ఇది కేవలం నీ కృప అయ్యా. మేము బ్రతుకుతున్న ఈ స్థలము దేవా, అయ్యా మేము నివసిస్తున్న ఈ స్థలము, ఈ బ్రతుకుతున్న ఈ జీవము దేవా, నువ్విచ్చినదయ్యా. అయ్యా, ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృప చెప్పునే దేవా జీవం కలిగి దేవా ఇంకా జీవిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో బ్రతికి ఉన్నామంటే దేవా కేవలం నీ కృప అయ్యా. ఏ పాటి వారమయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా, దీనులమై దరిద్రులమైన మమ్మల్ని దేవా నీ కృప చెప్పున దేవా మమ్మల్ని బ్రతికించి దేవా ఆశకరంగా దీవెనకరంగా దేవా మమ్మల్ని మారుస్తున్నవడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నామయ్యా. మేము తింటున్న ఆహారము దేవా, మేము జీవిస్తున్న ఆరోగ్యము అంతా దేవా, అయ్యా మేము పొందుకున్న సర్వ సంపదలు సమృద్ధి జీవం దేవా, ఇది కేవలం నీ కృప చెప్పునే దేవా. అయ్యా, ఇదిగో నీ ప్రేమతో దేవా, అయ్యా నీ విలువైన రక్తాన్ని కార్చి దేవా, అయ్యా నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దేవా, నీ కొరకు నువ్వు మేపుడి గొర్రెలుగా దేవా, నీ పిల్లలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. మేము అనుభవిస్తున్న ప్రతీది దేవా నీ కృప చెప్పుని మేము పొందుకున్నామయ్యా. మా బలమైన, మా సామర్థ్యమైన, మా సంపదలైన దేవా, ఇది కేవలం నీ కృప నీ ప్రేమతో దేవా మేము అనుభవిస్తున్నాం దేవా. అయ్యా, ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్నే మహిమపరుస్తున్నామయ్యా. నీకే ఘనతకు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో చేరే కృపను దయచేసిన నీ కొందాలు చెల్లిస్తూ మాకిచ్చిన సమస్తాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో రెండో పాటగా నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిద్దాం.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నా ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నా ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాటిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడడినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాడినను, అలలు ముంచి వేసిన, ఆశలు అడగారిన, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అడగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలా ఏదిలో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేది కాదిల సమాన, నీకు ఇలా
ఇది లేదు అసాధ్యము నీదు కృపతో నాకేది కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా అవునయ్యా నువ్వు నాకుంటే చాలయ్యా నువ్వు మాకుంటే చాలు నాయనా అయ్యా ఇదిగో తండ్రి బ్రతుకు నావప్పగిలిన దేవా అనాథులుగా మిగిలిపోయిన దేవా ఆస్తులన్నీ పోయిన దేవా నీవు మాకు తోడుగా ఉంటే చాలు నాయన నీ కృపతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను అద్వితీయుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తమైన దేవాది దేవాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానే నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ ఉంటే చాలు నాయన మాకేది వద్దయ్యా నీవు మాకు తోడుగా ఉండి మా దక్షిణ హస్తాన పట్టుకొని దేవా నువ్వు నడిపిస్తుంటే మాకు చాలునయ్యా అయ్యా ఇదిగో తండ్రి మాకు ఇళ్లలో ఏది దేవా దేవా ఇదిగో తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా మాకిలో ఏది నీకు సమానమైనది ఏదీ లేదయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా నీ జాలి గొప్పది నీ కృప గొప్పదయ్యా అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణ చేత పట్టుకుని దేవా నీ రక్షణ పాత్రను చేత పట్టుకుని దేవా నీ సన్నిధిలో స్తుతిస్తుండగా దేవా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను నీ తోడు దాచ్యమనొచ్చున్నాను నీ ప్రసన్నత మా మధ్యం చూడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని మాకు వినిపించబడొచ్చున్నాను నీవు మాతో మాట్లాడమనొచ్చున్నానయ్యా మేము నడుచు మార్గం అంతట్లో దేవా మా ప్రయాణాల్లో దేవా మా జీవిత ప్రయాణం అంతట్లో దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించబడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో నీవు నా పక్షముగా ఉండి దేవా అయ్యా నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించబడొచ్చున్నానయ్యా మా కార్యములన్నీ నువ్వు సఫలపరచబడొచ్చున్నాను అయ్యా ఇదిగో మా స్వబుద్ధిని ఆధారము చేసుకునక దేవా మా ప్రవర్తన అంతటి యందు దేవా మా పూర్ణ ఆత్మతో మా పూర్ణ హృదయముతో దేవా యెహోవా నమ్ముకుని ఉన్నామయ్యా నీ మీద ఆనుకుని ఉన్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి అధికారమునికి ఒప్పగిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో నీ చిత్తమే దేవా మా జీవితాల్లో సిద్ధించును గాక దేవా అయ్యా ఇదిగో నీ మాట చొప్పునే దేవా మా జీవితాల్లో జరిగించును గాక అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్యమని నీ తోడు దాయిచ్యమని దేవా నువ్వు ఈ దినాన ఏదైతే మాట్లాడిన ఆశపడుతున్నా దేవా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను రాజాది రాజు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తైన దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబేలు గ్రంథం 2వ అధ్యాయము
26 వచనం. యోవేలు గ్రంథం 2 అధ్యాయము 26 వచనం. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు దినాన మనతో మాట్లాడుతున్న దేవుడు, ఆయన ప్రజలుగా, ఆయన మేపెడి గొర్రెలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా ఉంటున్న మనల్ని ఇక ఎన్నటికీ సిగ్గునొందరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! సిగ్గు పొందకుండా, అవమానం పొందకుండా, నింద పొందకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడు, గొప్ప దేవుడండి. ఆయన అక్కడ చూస్తున్నప్పుడు యోగుల గ్రంథాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ జరుగుతుంది. యెహోవా దినము వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న కార్యాన్ని చూస్తున్నప్పుడు 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. 21వ వచనం నుంచి చూసినప్పుడు 18వ వచనం నుంచి చదువుతాం. యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడి వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసములు, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నారండి దేవాది దేవుడు. ఈ దినాన మన యందు ఆయన జాలి చేసుకుంటున్నాడంట. యెహోవా తన దేశమును బట్టి, తన జనులను బట్టి ఆయన రోషము పూనుకొని తన జనుల ఎడల జాలి చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమించు వారిని, ఆయన వెదుకు వారిని ఆ వారి ప్రాణములో ఆయన కాపాడుకునే దేవుడండి. మరి లోకంలో చూస్తున్నప్పుడు, మరి ఈ సమయంలో మనం చూసినప్పుడు యుద్ధ సమయం. మరి అంటున్నారు చాలా మంది, ఇది మూడో ప్రపంచ యుద్ధం. మరి ఇరాన్‌లోని, ఇజ్రాయెల్ దేశంలోని యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని చూసినప్పుడు ఇదిగో ప్రపంచ దేశాలన్నీ ఆ దేశం అటువైపు చూస్తున్నాయి. ఆ యుద్ధం వైపు చూస్తున్నాయి, భయపడుతున్నాయి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కరువు రాబోతుందా? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అని భయపడుతుంటే మనం ఆయన ప్రేమించు వారిని, ఆయన జనుల యందు దేవాది దేవుడు రోషము పూనుకొని, జాలి చేసుకొని ఆయన అంటున్నాడు, "నువ్వు భయపడొద్దు, భయపడకు. సిగ్గునొందరు నా జనులు సిగ్గునొందరు. ఎందుకంటే నా సైన్యం ఉంది." నా సైన్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క మహా సైన్యము. దేవుని యొక్క మహా సైన్యం అంట. మరి 11వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలమైనది.
బలము గలది. యెహోవా దినము బహుభయంకరము. దానికి తాళగలవాడు ఎవడు అంటున్నాడు. ఆ సైన్యం ఏంటో తెలుసా? ఆ సైన్యాన్ని చూసి భయపడుతున్నాము. ఈ లోకమంతా భయపడుతుంది. అదంట దేవునికి లోబడి ఉంటుందంట ఆ సైన్యం. ఆ సైన్యం ఏదో కాదని ఆ దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ సైన్యం ఏంటంటే 25వ వచనంలో చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన ఎవరండి పంపారు? దేవుని యొక్క మహా సైన్యం. అదేంటంటే మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహా సైన్యము అంటున్నాడు దేవాది దేవుడు. దేవుని యొక్క మహా సైన్యం. మనం అనుకుంటాం ఎవరెవరో బలాఢ్యులేమో, ఎవరో బ బ కత్తి దూసిన ఆ మహా బలాఢ్యుడేమో అని అనుకుంటాం. కాదు. దేవుని యొక్క మహా సైన్యం. ఆయనకు లోబడి, ఆయన మాటకు లోబడిన సైన్యం. అది ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్న సైన్యం. బహు గొప్ప దండండి. అదేంటంటే మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, అవి దేవుని యొక్క మహా సైన్యం. మనం ఆ పిడతలని, ఆ పురుగుల్ని చూసినప్పుడు, గొంగళి పురుగులు చూసినప్పుడు వాటిని కాళ్ళతో నలిపేస్తాం. లేదంటే వాటికి దూరంగా వెళ్ళిపోతాం. కానీ అవి చిన్నవి, ఎందుకు పనికిరానివి అనుకుంటాం గానీ, అవి దేవుని యొక్క మహా సైన్యమై ఉన్నవి. ఆ సైన్యము దేవునికి లోబడి ఉంటుంది. దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటుందో అది బలము కలిగి జీవిస్తుంది. అది బహు గొప్పదై ఉంటుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ ఒంటరిగా రావండి. ఈ మిడతలు వస్తున్నప్పుడైనా, ఈ పసర పురుగులు వస్తున్నప్పుడైనా, ఈ గొంగళి పురుగులు వస్తున్నప్పుడైనా, ఈ చీడ పురుగులైనా దండులు దండులుగా వస్తాయి. గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి. మనం పంట పొలాల వైపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఒక పురుగు ఉండదు. అక్కడ ఒక చీడ పురుగు ఉండదు. అక్కడ గుంపులు గుంపులు కలిగిన చీడ పురుగులు ఉంటాయి. అక్కడ గుంపులు గుంపులు కలిగిన దండు, పెద్ద మహా దండుతోటి మిడతలుంటాయి. గొంగళి పురుగులు ఉంటాయి. ఆ దేవుని యొక్క మహా సైన్యమైన ఈ పసర పురుగులు ఉంటూ ఉంటాయి. ఇది దేవుని యొక్క మహా సైన్యం. ఈ మహా సైన్యం అంతా మరి దేవుడు గర్జిస్తున్నాడు. కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఉరుము వలె గర్జిస్తూ మరి వస్తున్నప్పుడు అక్కడ అక్కడంతా భయంకరంగా జరుగుతుందంట. అదంతా ఇక్కడ యుద్ధ దినము. యెహోవా దినము రాబోతున్నది అని మనం ఎలా అయితే భయపడుతున్నామో, ఆ దినం వచ్చినప్పుడు దేవుని యొక్క మహా సైన్యాన్ని దేవుడు ముందుగా పంపిస్తుంటాడు. ఆ సైన్యం మనం ఇప్పుడు చూస్తున్నాం. మన జీవితాలలో అది యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధాన్ని చూసి మనలో కలవరం కలుగుతుంది. ఇదేంటి జరుగుతుంది? మనకి ఆహారం ఉండదేమో, గ్యాస్‌లుండవేమో, పెట్రోల్ ఉండవేమో, డీజిల్ ఉండదేమో, మన ఉద్యోగాలు ఏమైపోతాయి అని చాలా చాలా మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఏం జరుగుతాదో ఏంటో అని నిందతోటి, అవమానంతోటి అయిపోతామా? బలహీనులమైపోతామా అని భయపడుతున్న సమయంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు తన జనులను, తన జనుల ఎడల ఆయన రోషము పూనుకొని జాలి చేసుకొని అంటున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు అని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడండి. మన కొరకు రోషము తెచ్చుకునే దేవుడు. మన కొరకు ఆయన జాలి చేసుకునే దేవుడండి. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన ప్రేమామయుడైన దేవాది దేవుడు. ఆయన యందు విశ్వాసముంచువారు ఎన్నడను సిగ్గుపడరని రోమా పత్రికలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవాది దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనలో మనం ఈ యుద్ధాలు చూస్తున్నప్పుడు భయపడకుండా, యుద్ధాలు చూస్తున్నప్పుడు, ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు, మనకున్న సమస్యలు చూస్తున్నప్పుడు భయపడకుండా, దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు సిగ్గుపడము. సిగ్గుపడనీయడు ఆయన. అవమానం పడనీయడు. ఎందుకంటే ఆయన మన యందు జాలి చేసుకునే దేవుడు. మన యందు ఆయన రోషము పూనుకొని మన పక్షాన ఉండి ఆయన యుద్ధము చేసే దేవుడు. ఆయన చెప్తున్నాడు కదా! మన జీవితాలలో "నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని" దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇస్తున్న వాగ్దానం చేతపట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నిలబడినప్పుడు ఆయన మనల్ని క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త
తైలముతో మనల్ని తృప్తిపరుస్తాడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మన జీవితాలలో ఆయన యొక్క మేలును, ఆశీర్వాదాలను నింపాలని ఆయన 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 మనల్ని దీవిస్తున్నాడు. అది అన్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, గొప్ప కార్యములు గొప్ప కార్యములు నీ జీవితంలో చేశాడని దేశమా భయపడుతూ అంటున్నాడు. అవును, మన పరిస్థితులు చూసి మనం భయపడకూడదు. యుద్ధాన్ని చూసి భయపడకూడదు. మనకున్న సమస్యలు చూసి భయపడకూడదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేశమా భయపడకు, భయపడద్దు అని ఆయన మనకి ఈ వాక్యంలో 365 దినాలు 365 సార్లు రాశాడంట. మనము భయపడుతూ ఉండకూడదు. ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి దేవుని వైపు విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్నప్పుడు మనల్ని సిగ్గు పొందనీయడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడను సిగ్గుపడరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మనం దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క కార్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యములు చేశానని దేవుడు చెప్తున్నాడండి. ఎంత మంచి దేవుడండి. అంతేకాకుండా సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి అంటున్నాడు. అవును, మనము దేవుని ఆ సియోను మందిరంలో ఉంటున్నప్పుడు, ఆ సియోనుకు కొండ మీద మనం నివాసం చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు భయపడకూడదు. దేశమా భయపడక గంతులు వెయ్యు అంటున్నాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, యుద్ధాలైనా, అవి సమస్యలైనా, శోధనలైనా, అది 3వ ప్రపంచమైనా, 5వ ప్రపంచ యుద్ధం అయినా సరే భయపడద్దు. ఎందుకంటే నా జనుల ఎడల నేను రోషము పూనుకొని వారి ఎడల జాలి చేసుకున్నాను. నా జనులు సిగ్గుపడరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని చెప్తున్నాడు ఆ యెహోవా. ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక, అన్యజనుల మధ్యలో నిన్ను దీవెనకరంగా, ఆశీర్వకరంగా చేస్తానంటున్నాడు. ఆ అవమానము, నిందను తీసివేసి నువ్వు గంతులు వేయి, దేశమా గంతులు వేయి, సియోను జనులారా ఉత్సాహంతో గంతులు వేయి అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడుతున్నావని, అవమానం పడుతున్నావని, దిగులు పడుతున్నావని, సమస్యలు చూస్తూ భయపడుతున్నావా, నీ ఆహారం అంతా తినేసిన యెహోవా సైన్యాన్ని చూసి భయపడుతున్నావా, ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ సైన్యం అంతా ఏమీ లేదు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అని ఆయనే చలవిస్తున్నాడు. అవును, మనల్ని ఆయన క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త తైలముతో మనల్ని అంటుతానంటున్నాడు. మన గానుగులకు పైగా పొర్లి పారుతాయని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అని నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి, వాగ్దానం చేస్తున్నాడండి. భయపడుతున్నావేమో, భయపడకు, దేశమా భయపడక గంతులు వేయమంటున్నాడు. నా జనులకి ఎన్నటికి సిగ్గునందులని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ సిగ్గుపడరు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూ సిగ్గుపడరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావో, ఈ పరిస్థితులన్నీ లయమైపోతాయేమో గాని నిన్ను మాత్రం దేవుడు సిగ్గుపడనివ్వడు. నిన్ను క్రొత్త తైలముతో, క్రొత్త ద్రాక్షారసముతో నిన్ను దేవుడు నింపి ఆశీర్వదిస్తున్నాడు. నీకు తినివేసిన పాత జీవితాన్నంతటిని, నీ పాత నిందనంతటిని తీసివేసి ఆయన మళ్ళీ క్రొత్త తైలముతో నిన్ను నన్ను ఆయన అంటుతున్నాడు. అభిషేకిస్తున్న దేవాది దేవుడు. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అన్యజనులు అవమానాస్పదముగా నిన్ను ఉండనేయకుండా ఆయన తన జనుల ఎడల రోషము తీసుకొని ఆయన తన జనుల ఎడల జాలి చేసుకుంటున్నాడు. తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకుంటున్నాడు. మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చెయ్యక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయి నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివెత్తును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధములు ఎచ్చును, అవి కుళ్ళు వాసన కొట్టును.
దేశమా భయపడక సంతోషించి గంతులు వెయ్యుము. యెహోవా గొప్ప కార్యములు చేశాను. అవును, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన జనుల ఎడల ఆయన రోషం పూనుకుంటున్నాడు. తన ప్రజల ఎడల, తన దేశము ఎడల, తన ప్రేమించు వారి ఎడల, ఆయన యందు విశ్వాసం ఉంచు వారి ఎడల ఆయన రోషం పూనుకొని జాలి చేసుకుంటున్న గొప్ప దేవుడండి. ఆ చీడ పురుగులను తీసివేసి ఆయన ఉత్తర దిక్కుకు, పడమట దిక్కుకు, తూర్పు దిక్కుకు పడవేస్తున్నాడు. వాటి దుర్గంధముతో, వాటి దుర్గంధముతో ఆ ప్రదేశం అంతటిని నిండిపోతుంది. నీ నుంచి వాటిని, నీ దగ్గర ఉన్న ఆ దుర్గంధం అనే ఆ పాపాన్ని తీసివేసి, నీలో ఉన్న ఆ పాపాన్నంతటిని తీసివేసి ఆయన సముద్రంలో పడవేసి ఉన్నాడు. ఆయన వీపు వెనుక వేసుకుని ఉన్నాడు. అవును, మన పాప దోషాలను ఆయన వెనుక వేసుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. మనలో ఉన్న ఆ చీడను, మనలో ఉన్న ఆ పసరు, చెడ్డతనాన్ని, ఆ పాపాన్ని అంతటిని ఆయన పారదోలి నిన్ను నన్ను క్రొత్త తైలముతో, క్రొత్త ద్రాక్షారసముతో మన గానుగులు నిండేటట్లు, మన గిన్నె నిండి పొర్లేనట్లు ఆయన మనల్ని దీవిస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడును సిగ్గుపడడు. తన జనుల తన జనులలో ఇక ఎన్నటికీ సిగ్గునొందడని వాగ్దానం చేస్తున్నాడు. అవును, దేవుడు మనల్ని ప్రేమించు దేవుడండి. ఆయన మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆ ఆయన సిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తన రక్తాన్ని కార్చి, ఆ రక్తములో కారిన ప్రతి బాష్ప బిందువు ద్వారా మనలో ఉన్న ప్రతి పాపాన్ని, దుర్గంధాన్ని, ఆ చీడను, ఆ పసరును అంతటిని తీసివేసి సముద్రంలో పారవేస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఆ దుర్గంధం లేస్తుంది. అవి కుళ్ళు వాసన కొట్టును. నీలో ఉన్న కుళ్ళు వాసన అంతా తీసేస్తున్నాడు. ఆ దుర్గంధాన్నంతా తీసేస్తున్నాడు. వాటన్నిటిని తీసుకువెళ్ళి ఆయన, ఆయన దూరంగా పారవేస్తున్నాడు. నీ నుంచి అదంతా పాపాన్ని, దోషాన్ని కడిగివేసి, దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయమంటున్నాడు. సియోను జనులారా ఉత్సహించి, ఉత్సహించి మీ దేవుడిని యెహోవా యందు సంతోషించుడి అంటున్నాడు. అవును, దేవుని సన్నిధిలో ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. అందుకే 125 కీర్తనలు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనల్ని కాచుకుంటున్న దేవాది దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు సిగ్గునొందం. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు సియోను కొండ వలె స్థిరముగా ఉంటాం. అంతేకాకుండా ఆయన 2వ వచనం అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అవును, మనం చూస్తున్నాం ఈ పరిస్థితులు, భయమేస్తుంది. యుద్ధాలు, పరిస్థితులు, సమస్యలు అవన్నీ చూస్తూ మనకి ఆందోళన కలుగుతుంది. ఎక్కడైతే భయం కలుగుతుంది, సిగ్గు కలుగుతాది, అవమానం కలుగుతాదేమో, నింద కలుగుతాదేమో, మన పరిస్థితులన్నీ మారిపోతాయేమో అని భయం కలుగుతుంది కదా! ఆ భయానికి అంటున్నాడు, వాళ్ళ చుట్టూ ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నారో వారి చుట్టూ అంట యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. ఆయన మన చుట్టూ కంచి వేసి కాపాడుతున్న దేవుడండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గునొందరు. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఎటువంటి భయంకరమైన యుద్ధాలైనా, అది ఎటువంటి సమస్య అయినా సరే, ఆ విషయంలో ఆ దేవుడే వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు. ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నారు కాబట్టి వారి జీవితాలలో వారు ఇక ఎన్నడూ సిగ్గునొందరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 54 అధ్యాయం 4 వచనంలో మరి యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు 54 అధ్యాయం 4 వచనంలో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేశం భయపడకము, నీవు సిగ్గు పొందువు అంటున్నాడు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము. నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును,
మరచుదువు. నీ వైదవ్యపు నిందని ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీ భర్తయ్యున్నాడు. సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అవును. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. ఆయన తన చేతులతో రూపించుకున్నాడండి. ఆయన సృష్టికర్తే మనల్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన ఇస్తున్న వాగ్దానం, సైన్యములకు యెహోవా మనకిస్తున్న వాగ్దానం. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, మన విమోచకుడు, ఈ సర్వలోకమునకు దేవుడై ఉన్న దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యకాలపు సిగ్గును నువ్వు మరచుదు అంటున్నాడు. అవును, నీ పాత కాలపు జీవితాన్నంతటిని ఆయన తీసివేసిన దేవుడండి. నీలో ఉన్న దుర్గంధాన్ని, నీలో ఉన్న సిగ్గును, నీలో ఉన్న పాపాన్ని ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించిన విమోచకుడండి మన దేవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. దేవాది దేవుడు, మన సృష్టించిన సృష్టికర్త మనకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే నా జనుల ఎడల, నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరు. వారు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు నమ్మిక ఉంచున్నారు కాబట్టి వారు ఎన్నడూ సిగ్గుపడరు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అవును, మనం దేవునిలో విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనకు అవమానం బదులు గౌరవం కలుగుతుంది, నష్టం బదులు ఆశీర్వాదం కలుగుతుంది. ఏదైతే మనం నష్టం అనుకుంటున్నామో అది నీకు ఆశీర్వకరంగా దేవుడు చేస్తాడు. ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడ నీ దేవాది దేవుడు ఆశీర్వకరంగా మార్చేసే దేవుడు. అలాగే మరి 61 అధ్యాయం, యెషయా గ్రంథం 61 అధ్యాయం అంటున్నాడు. 61 అధ్యాయంలో 2వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్‌లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును అంటున్నాడు. అవును, ఎవరండి ఈయన? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తును ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే, ఆయన అభిషక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు. మనల్ని ఆయన విడిపించిన దేవుడండి. మనకు బూడిదకు ప్రతిగా పూదండను దాచేసిన వాడు, మన నలిగిన హృదయాన్ని దృఢపరిచిన గొప్ప దేవుడు. చెరలో ఉన్న వారికి విడుదల, పాపమనే చెరలో ఉన్న మనందరినీ, ఆయన పాపమనే చెరలో ఉన్న మనల్ని విడిపించిన గొప్ప దేవుడు. బంధింపబడిన వారిని, అనేక సమస్యలతో, శోధనలతో బంధింపబడిన ఉన్న వారందరినీ ఆయన విముక్తిని ప్రకటించిన గొప్ప దేవుడండి. యేసు క్రీస్తు నామములో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను సిగ్గునందడు. ఆయన ఇస్తున్న వాగ్దానం, ఆయన యందు విశ్వాసం ఇస్తున్నప్పుడు ఆయన కూడా వాగ్దానం చేస్తున్నాడు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆయన చెంతకు మనం చేరినప్పుడు, యేసు నామములో మనము ఆయన కృపను అందుకున్నప్పుడు, చేరుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడు, మన విమోచకుడు, సజీవుడు. ఆయన దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తున్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ధరింపజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఆయన తన జనుల ఎడల రోషము పూనుకొని, ఆయన జాలి చేసుకొని ఆయన ప్రకటిస్తున్నాడు. అన్యజనుల మధ్యలో నేను ప్రతిదండన చేస్తాను. వాళ్ళకి ఇంకా అవమానాస్పదంగా ఉండకుండా వారి నిందనంతా కొట్టివేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన మీదున్న ఆ చెడునంతటిని, పాపాన్నంతటిని
శాపానంతటిని, శాపానంతటిని ఆయన విడిపించిన గొప్ప దేవుడండి. యేసు నామములో ఆయనే మనకు తోడుగా ఉంటున్న దేవాది దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూను సిగ్గుపడరు. దేవుడిస్తున్న వాగ్దానం మన పాత జీవితంలో జరిగిన వాటిని తలుచుకుంటూ కూర్చోకుండా దేవుడు చేయబోయే కార్యాల కొరకు అందుకే అంటున్నాడు, సియోనులారా, సియోను జనులారా ఉత్సహించి గంతులు వేడి యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. అవును, మనము మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను దేశమా భయపడక గంతులు వేసి దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి స్తుతించు అంటున్నాడు. అవును, మనం జీవితంలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఉత్సాహంతో దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆనందించేవారుగా ఉంటూ ఉండాలి. భయపడుతూ సిగ్గుకు, అవమానముకు, నిందకు భయపడుతూ మనం ఉండకూడదు. దేవుని యందు ధైర్యముతో, దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మికతో మనం ఉన్నప్పుడు, ఆయన చింతకు చేరినప్పుడు ఆయన మనకిస్తున్న వాగ్దానం, భయపడకము, భయపడకము, సిగ్గుపడకుము, సిగ్గుపడనక్కర్లేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, ఆయన తట్టు మనం తిరిగినప్పుడు, ఆయన మన తట్టు తిరిగి ఆయన మనల్ని బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతమైన దేవాది దేవుడు, మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు చేసే దేవుడు. మనకున్న పరిస్థితుల వైపు చూడకూడదు, ఆ యుద్ధం వైపు చూడకూడదు, మనకున్న ఆ ఆందోళనకరమైన పరిస్థితుల వైపు చూడకూడదు. దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని సిగ్గుపడనియ్యడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము మరి 28వ వచనంలో అంటున్నాడు ఆయన, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు తన భక్తులను విడువడు, వారెన్నటికి కాపాడబడుదురు. అవును, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన న్యాయమును ప్రేమించువాడు కాబట్టి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన ప్రేమించువాడు కాబట్టి ఆయన తన భక్తులను విడిచిపెట్టేవాడు కాదు. ఆరు ఎన్నటికిని కాపాడబడుతూనే ఉంటారు. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందుకుంటూ ఉంటారు. ఆయన రక్షణ ఆనందం పొందుకునే ఉంటారు. వారు ఎల్లప్పుడూ వారి వారి దేవుని చేత ఆశింపబడిగా ఉంటారు. ఆ కింద వచనాలు చూస్తున్నప్పుడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. చూస్తున్నావా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడంటే ఆయన న్యాయం, యెహోవా న్యాయమును ప్రేమించువాడు కాబట్టి మనము కూడా ఆయన ధర్మశాస్త్రము న్యాయమైనది, ఆయన ధర్మశాస్త్రం మన హృదయాలను తెప్పరల చేసేది. అటువంటి ధర్మశాస్త్రాన్ని మనం దివారాత్రము ధ్యానించినప్పుడు, దాన్ని మన హృదయములో దాచుకున్నప్పుడు వారి అడుగులు జారవు. అది ఎటువంటి పరిస్థితి అయినా, యుద్ధమైనా, సమస్య అయినా, శోధనైనా, నిందైనా, సిగ్గైనా, అది యెహోవా దినమైనా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మన హృదయములో దాచుకున్నప్పుడు ఆయన మన అడుగులు జారనివ్వడు. ఆయన మనల్ని ప్రేమించు దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన మన చేతులను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడువడు, ఎడబాయడు. ఎన్నడూ ఆయన కనుపాప వలె మనల్ని కాచుకునే దేవుడు. అంతేకాకుండా చూసినప్పుడు 34వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు, ఆయన యందు విశ్వాసముతో మనం కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు, ఆయన ఇస్తున్న దీవెన ఆశీర్వాదము, ఆయన మార్గమును మనం అనుసరించినప్పుడు, ఈ భూమి మీద నిన్ను నన్ను హెచ్చించే దేవుడు. మనం ఎప్పుడైతే సిగ్గుపడుతున్నామో, భయపడుతున్నామో, అవమానం పడుతున్నామో, మన చేతులు చేజారిపోయి, మన పరిస్థితులన్నీ చేజారిపోయాయి, మనకొస్తున్న కష్టకాల పరిస్థితి అని యుద్ధాన్ని చూసి భయపడుతున్నామేమో, దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నాడు. నా జనుడు ఇక ఎన్నటికి నీ సిగ్గుపడనెవరు. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడు కాబట్టి, అలాగే భయపడకము, సిగ్గుపడనక్కర్లేదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన ఆయన మన ఆత్మలను ఆయన రక్షించుకున్న దేవుడు. సియోను పర్వతం చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని కాచుకుంటున్న దేవుడు. అంతేకాకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని విడువక, ఎడబాయక ఆయన కాపాడుతున్న దేవుడు. అంతేకాకుండా ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని మన హృదయములో దాచుకొని నడిచినప్పుడు మన అడుగులు జారనివ్వకుండా ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటున్నప్పుడు, ఆయన మార్గములో మనం నడుస్తున్నప్పుడు ఆయన మన భూమి మీద ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లు మనల్ని హెచ్చిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనల్ని తల ఎత్తుకునే వారిగా ఉంచుతాడు. సిగ్గుపడనివ్వడు. ఆయన తన జనులను ప్రేమిస్తున్నాడు. తన జనుల ఎడల ఆయన రోషం పూనుకొని, ఆయన జాలి చేసుకొని చెప్తున్నాడు. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. అవును, ఆయనని యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడను సిగ్గుపడడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన జీవితాలలో ఆయన ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము. మనం ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాం. యెహోవా యందు మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాం. ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం. యెహోవా యందు నమ్మిక కలిగి జీవిస్తున్నాం. యేసు నామములో మనం రక్షింపబడ్డాం. ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి ఆయన ప్రజలుగా, ఆయన జనులుగా, ఆయన మేపుడి గొర్రెలుగా మనల్ని చేసుకొని మన చుట్టూ ఆయన కంచి వేసి కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకుండా నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరని దేవుని వాగ్దానాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని దీవించి హెచ్చించే దేవుడు. అటువంటి వాగ్దానంతో దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్నాం. అవును, దేవుని కొరకు కనిపెట్టుకుని వారు ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించిన అంటున్నాడు. అవును, నిన్ను నన్ను దేవుడు హెచ్చించేటట్లు ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో వేచి ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రాజాధిరాజా గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతం లేనివాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి వాగ్దానముతో దేవా మా జీవితాలను బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరని దేవా. అవునయ్యా, నీ ప్రజలుగా, నీ మేపుడి గొర్రెలుగా దేవా, నీ కొరకు దేవా మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నవాడా, ఏర్పాటు చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు దేవా కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంటున్నావయ్యా. వారి చుట్టూ దేవా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవా వారి చుట్టూ దేవా యెహోవా వారికి తోడుగా ఉంటున్నట్టున్నావయ్యా. అవునయ్యా, నువ్వు మాకు తోడుగా ఉంటే దేవా అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకే భయము లేదయ్యా. మేము భయపడక్కర్లేదయ్యా, లజ్జపడక్కర్లేదయ్యా, అయ్యా సిగ్గుపడనక్కర్లేదయ్యా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవయ్యా. అయ్యా మా దిగో మమ్మల్ని విమోచించిన విమోచకుడవై దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ రక్తము ద్వారా, నీ పరిశుద్ధ రక్తము ద్వారా దేవా మమ్మల్ని విమోచించిన సజీవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె దేవా మమ్మల్ని సన్నిధిలో ఉంచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ విషయంలో కూడా భయపడొద్దు అని దేవా నువ్విస్తున్న వాగ్దానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలైనా, అది ఎటువంటి గందరగోళ సమస్య అయినా దేవా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండే కృపను దేవా నీ వాగ్దానము ద్వారా దేవా నీ మాట ద్వారా మాకు అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట చాలయ్యా. అయ్యా ఇదిగో నీవు ఇచ్చిన మాట చాలయ్యా. నీవు ఇచ్చిన వాగ్దానం చాలయ్యా. నీ వాగ్దానం చేత పట్టుకుని దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచువారు ధన్యులు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు విశ్వాసం ఉంచువారు దేవా అయ్యా ఇదిగో ఎన్నడూ సిగ్గునందరని వాగ్దానం చేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశిస్తున్నవాడా
నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో నీ ధర్మశాస్త్రాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవా, మా అడుగులు జారకుండా దేవా, మేము సరైన మార్గంలో నడిపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మమ్మల్ని విడువక ఎడబాయక దేవా, నీ కనుపాప వలె మమ్మల్ని కాచుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఇదిగో తండ్రి, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వాడిని దేవా, భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవా హెచ్చిస్తానంటున్నావయ్యా. అవునయ్యా, నీవిస్తున్న వాగ్దానం చేత పట్టుకుని దేవా, మేము మమ్మల్ని ఆశ్రయించిన కొందాలు చెల్లిస్తూ, నీ కృపకై దేవా, నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేశ్వరంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, మహిళా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, ఇజ్రాయేల్ యొక్క క్షేమమునకు, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకు, అనారోగ్యములతో ఉన్న వారికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.